ప్రత్యక్ష దైవాలు పాఠం సారాంశం మీ సొంత మాటల్లో రాయండి. ఫస్ట్ ఆన్సర్ కౌశికుడు ధర్మవ్యాధుడి దగ్గరకు ధర్మ సూక్ష్మాలను తెలుసుకోవడానికి వెళ్తాడు. అప్పుడు ధర్మవ్యాధుడు, "ఓ మహర్షి, నేను ఇంత ఆనందంగా ఉండడానికి కారణం ఇప్పుడు వివరిస్తాను" అని చెప్పి తన ఇంటికి తీసుకువెళ్తాడు. అక్కడ ధర్మవ్యాధుడి తల్లిదండ్రులు తనకు నచ్చిన ఆహారాన్ని స్వీకరిస్తూ నచ్చిన వస్త్రాభరణాలను ధరించి సంతోషంగా ఉన్నారు. వారు కుమారుడితో, "ప్రియమైన కుమారా, నీ వంటి ఉత్తమ కుమారుడు మాకుండగా మాకేమి లోటు ఉంటుంది? నీ ధర్మమే నిన్ను రక్షిస్తుంది. నీవు మానవుడిగా పుట్టావే గాని గొప్ప దేవతవు" అని పలికారు. ధర్మవ్యాధుడు కౌశికుడిని పరిచయం చేస్తాడు. ధర్మవ్యాధుడు కౌశికునితో, "వీరే నా తల్లిదండ్రులు. వీరికి సేవ చేయడం వల్లే నాకు గొప్ప జ్ఞానం కలిగింది. ఇతర దేవతలను నేను పూజించను. గృహస్థుడు తల్లి, తండ్రి, గురువు, అగ్ని, ఆత్మ అనే 5గురిని పూజించి సంతోషపరచాలి.